నమస్కారం. ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎత్తుగడలు ఏమిటి, ఆయన వ్యూహాలు ఏమిటి, రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్షాలందరినీ జమ చేయటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి, తద్వారా ఎలాంటి సంకేతం పంపిస్తున్నారు, మరోవైపు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చిన తీరు ఏంటి, దానిపై ఎలక్షన్ కమిషన్ స్పందించిన వైనం ఏమిటి, అలాగే బోగస్ ఓట్స్ వ్యవహారంలో టీడీపీపై వస్తున్న ఆరోపణలు ఏమిటి, దానిపై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తోంది, అలాగే పోలీస్ అధికారుల బదిలీలు మొదలైన అంశాల మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చాలా గట్టిగానే స్పందించారు. దానిపై ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పారు. సో ఈ పరిణామాలన్నీ చంద్రబాబు గారి ఎత్తుగడలు, వ్యూహాలు, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది, మొత్తం స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిజాయితీగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దాని మీద ఇవాళ చర్చా కార్యక్రమం సాగిద్దాం. దానికి ముందుగా ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి విశేషాలతోటి ఒక కథనాన్ని చూద్దాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చేతలకు విరుద్ధంగా చంద్రబాబు మాటలు. ఢిల్లీ దీక్షలో రాజ్యాంగ వ్యవస్థలపై కామెంట్లు. వ్యవస్థలను గౌరవించాలంటూ ఏపీలో నీతులు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష పేరుతో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమం, అందులో ఆయన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత నీతిపరుడుగా, విలువలు గల నేతగా తనను తాను చంద్రబాబు అభివర్ణించుకున్నారని టీడీపీ నేతలు మురిసిపోయారు. అయితే ఆచరణలో అవి ఎంతవరకు పాటించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బెంగాల్ దీక్షలో ప్రజాస్వామ్య విలువల ప్రస్తావన. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బాబు ప్రకటన. సొంత రాష్ట్రంలో మాత్రం భిన్న పరిస్థితులు. 22 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు. చంద్రబాబు వలలో 3 ఎంపీలు. 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు. ఇదొక్కటే కాదు, రాబోయే ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేయని పని లేదంటున్నారు విపక్ష నేతలు. ఏపీలో 3.5 కోట్ల మంది ఓటర్లు, అందులో ఏకంగా 60 లక్షల బోగస్ ఓటర్లు. ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. గవర్నర్ను కలిసి వివరాలిచ్చిన వైఎస్ జగన్. దాదాపుగా 59,18,000 దొంగ ఓట్లు ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నాయో, ఏ రకంగా ఈ దొంగ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో తెలియజెప్పడము, ఇవి కాక ఏ రకంగా ఈ దొంగ సర్వేల పేర్లతో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మెషినరీనే ఉపయోగించి గవర్నమెంట్ మెషినరీ ద్వారా ప్రజా సాధికార సర్వే అంటూ, రియల్ టైం గవర్నెన్స్ అంటూ, పరిష్కార వేదిక అంటూ ఇటువంటి పీరియాడిక్ సర్వేస్ రిపీటెడ్గా ఏ రకంగా గవర్నమెంట్ వాళ్ళు సర్వేల పేర్లతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే నెపంతో, గవర్నమెంట్ మీద సాటిస్ఫాక్షన్ ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే నెపంతో ఏ రకంగా గవర్నమెంటే సర్వేలు చేస్తూ ఆ సర్వేల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయని వాళ్ళను ఐడెంటిఫై చేసి వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉంది అన్నది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇక అధికార యంత్రాంగంలో బాబు చేసిన పనులు మొత్తం పాలనా వ్యవస్థకే ఇబ్బందికరంగా మారాయి. ఏపీ పోలీస్ ప్రమోషన్లలో సామాజిక కోణం. డిఎస్పీ ప్రమోషన్లలో బయటపడ్డ నిర్వాకం. 38 మందిలో 34 మంది తన వాళ్ళకి ప్రమోషన్లు. 121 ఫోకల్ పోస్ట్ ఉన్నాయి. ముఖ్యమైన పోస్ట్, ఫోకల్ పోస్ట్ అంటే ముఖ్యమైనటివి లా అండ్ ఆర్డరు, ఇంటెలిజెన్సు, ఇట్లాంటి ఫోకల్ పోస్ట్. దాంట్లో మళ్ళీ మీరు అందరిని సమానంగా చూసుకుంటున్నారు కదా, ఎందుకు కేవలం 4 కాపులు 5 మంది ఎస్సీస్ ఉన్నారు దీంట్లో? మీరే చెప్తున్నారు ఏమని నిన్న, అది చెప్పరు. అది చెప్పకపోగా 31 పోస్టులు ఉన్నాయండి ఓసీలకు ఇచ్చినాం, రైట్? ఆ 31 ఓసీలకు ఇచ్చిన పోస్టులో 15-16 పోస్టులు ఎందుకు గాను ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు.
చెప్పండి సార్, నేనేమైనా తప్పు చెప్పినానా? లేదు. అసలు సూపర్ న్యూమరీ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టును సప్రెస్ చేసి సూపర్ న్యూమరీ అపాయింట్మెంట్, వాళ్ళని డైరెక్ట్ అపాయింట్మెంట్ చేసేదానికి రాదు డిఎస్పీ. ఈ ముగ్గురు ఎట్లా ఇచ్చినారు సార్? బాబు ప్రసాద్ డిఎస్పీ గూడూరు, ప్రకాష్ బాబు డిఎస్పీ గుంటూరు, యుగంధర్ బాబు డిఎస్పీ పలమనేరు. వీళ్ళు ముగ్గురు ఏ సామాజిక వర్గానికి సార్ చెందిన వాళ్ళు? ఇక 4.5 ఏళ్లు ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఎన్నికల ముందు మరోసారి వంచే పనులు చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి విపక్షాలు. తాజాగా ఎన్నికలకు ముందు మహిళలకిచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల గురించి ఇప్పటికే ఫిర్యాదు చేశాయి వామపక్షాలు, బీజేపీ. వీటిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని సిఈసి సునీల్ అరోరా తెలిపారు. We got 2-3 complaints. One was, of course, this post-dated checks that we have already sought a report from the Andhra government that they should give us a detailed report. Although we were initially given to understand that this was a part of extension of the some scheme of 2015, but we would still like to go deeply into it, more deeply into it. And regarding other surveys, we have asked CEO to look into the matter. And after that, if CEO gives us verifiable reports, then we will see what is to be done. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేయించుకున్నట్టుగా కూడా కంప్లైంట్స్ వచ్చాయని, వాటిపై కూడా విచారణ జరుపుతామని అన్నారు. మొత్తంగా జాతికి నీతులు చెప్పే చంద్రబాబు తన దాకా వచ్చేసరికి మాత్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పనులు చేస్తున్నాడని మండిపడుతున్నాయి విపక్షాలు. రైట్, అది చంద్రబాబు గారి ఎత్తుగడలు, వ్యూహాల్ని ఎన్నికల కమిషన్ ఛేదించగలుగుతుందా? ఆయన వేయించే ఒట్లు ప్రమాణాలని జనం నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టాల్సిన పరిస్థితి వస్తుందా? మరి అంతేకాకుండా ఇవన్నీ కూడా పోస్ట్ డేటెడ్ చెక్స్, వీటన్నిటి మీద కంప్లైంట్లు వచ్చాయని కూడా చెప్పారు. బీజేపీ వారు వామపక్షాలు చేశాయని కూడా కథనం చెప్తా ఉంది. ఇక దీని మీద మనతో చర్చించడానికి శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు వారు ఉన్నారు. అలాగే శ్రీ త్రిపురనేని చిట్టిబాబు గారు, బీజేపీ నేత, జాతీయ పార్టీ సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షులు, శ్రీ రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కేవీ రమణ గారు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారంతా మనతో చర్చించబోతున్నారు. ఇక ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, చంద్రబాబు గారి ఎత్తుగడల ముందు ఎన్నికల కమిషన్ ఆగుతుందా? ఎన్నికల కమిషన్ ధీటుగా చేయగలుగుతుందా? సెషన్ తర్వాత ఎన్నికల కమిషన్ల గురించి పాలకులు భయపడే పరిస్థితి మారిపోయిందండి. టీఎన్ శేషన్ ఉన్నప్పుడు మాత్రము ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలని గడగడలాడించారు తప్ప తర్వాత ఏ ఎన్నికల కమిషనర్ కూడా అంత గౌరవప్రదంగా చేయలేదు. అంత గుణాత్మకమైన మార్పులు ఎన్నికల సంఘం వ్యవహారాల్లో కొద్దిగా ఏదో ఉన్నట్టుంది. లింక్డో అంటే దాన్ని సిస్టమటైజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారండి. టెర్రరైజ్ చేసి ఆర్డర్ తీసుకొచ్చింది మాత్రం టీఎన్ శేషన్ అనే చెప్పాలి. తర్వాత వాళ్ళు కూడా నిజాయితీ పరులు కాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు నిజాయితీ పరులు అయినప్పటికీ అంత ఎఫెక్టివ్గా లేరని నేను అనుకుంటున్నాను. మొన్న మనకి తెలంగాణలో జరిగిన దీంట్లోనే మనకు చాలా అర్థమైంది. ఎన్నికల షెడ్యూల్ని కేసీఆర్ గారే ముందు ప్రకటించగలిగారు. ఆ షెడ్యూల్ని చెప్పడానికి మీరెవరు అని దబాయించి మాట్లాడిన తర్వాత అదే ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. ఆల్మోస్ట్ చిన్న మైనర్ చేంజెస్ తేడా ఉంది. ఆయన అందరూ డిసెంబర్ సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఆయన డిసెంబర్ 15 డిసెంబర్ 11 నాడు డిసెంబర్ 4 ఆ షెడ్యూల్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. నేను మీ అభిప్రాయంతో డిఫర్ అవుతున్నాను. ఇప్పుడు కూడా ఎన్నికల సంఘం బేసిక్గా ఒక క్వశ్చన్ అండి. ఎన్నికల సంఘానికి నేను అడిగేది ఏంటంటే, నాకు ఒక ఓటర్ కార్డు ఉందనుకోండి, ఆ ఓటర్ కార్డు ఎస్టాబ్లిషెస్ మై రైట్ టు ఓట్, నా డెమోక్రటిక్ రైట్ టు ఓట్. ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల జాబితాను సవరించినప్పుడల్లా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి, మీ ఓటు ఉందో లేదో చూసుకోండి అని చెప్పడంలోనే మన ఎన్నికల సంఘము, ఎన్నికల యంత్రాంగము ఎంత బలహీనంగా ఉన్నదో చెప్పుకో. నేను చనిపోయే వరకు నా ఓటు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. అలా చేయగలుగుతుందా? మీరు ప్రతిసారి ఎవరినైనా సరే అడగండి, ఎన్నికల సంఘం ఎఫెక్టివ్గా లేదు. దురదృష్టవశాత్తు ఎన్నికల సంఘం ఎఫెక్టివ్గా ఉండాలి. ఎన్నికల సంఘం ఉత్తరాలు రాస్తుంది, ఏంటి మీరు అనవసరపు వాగ్దానాలు చేయకండి, అనవసరమైన నిర్ణయాలు తీసుకోకండి అని లెటర్స్ రాస్తుంది. ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వీళ్ళకి లేఖలు రాస్తున్నారు. కొన్ని రోజుల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, తతంగా నడిచిపోతుంది. కనీసం ఓటుని ఒక చోట నుంచి ఒక చోట మార్చుకునేటప్పుడు కూడా
మీరు ఆన్లైన్ మార్చేసుకోవచ్చు అని ఎన్నికల సంఘం చెప్తుంది, ప్రధానాధికారి చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఎంత దరిద్రంగా ఉందంటే పరిస్థితి, ఒక మండల ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ మీరు ఫలానా చోట ఓటు మీరు తీసేస్తున్నట్టు లెటర్ తీసుకొస్తే మేము ఇక్కడ యాడ్ చేస్తాము అని చెప్తున్నారు. ఆన్లైన్ ఎక్కడ చెప్తారు? ఎన్నికల సంఘం అధికారి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీరు ఆ లెటర్ తీసుకురండి. ఉదాహరణ నా ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు షిఫ్ట్ మై ఓట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర. నాకు అక్కడ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను చనిపోయే ముందు అక్కడ చనిపోవాలని అనుకుంటున్నాను. నేను దానికోసం చాలా యాతన పడాల్సి వచ్చింది. అంటే మామూలు ప్రజల పరిస్థితి ఏమిటి? నేనంటే ఎన్నికల సంఘం పనితీరు గురించి చెప్తున్నానండి. ప్రతి ఎన్నికల్లోనూ మన ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన దుస్థితి పౌరులకు ఎందుకు ఉండాలి? నిజంగా ఎఫెక్టివ్గా పనిచేస్తే ఎఫెక్టివ్గా లేదు. ఎన్నికల సంఘానికి సొంత యంత్రాంగం లేదు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీదే ఆధారపడాలి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం దాని మీద పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇటే తతంగం చేస్తే ఎన్నో లక్షల ఓట్లను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకసారి తప్పు జరిగితే ఆ తప్పు మరోసారి రిపీట్ కాకుండా చూడాలి కదా. అలాంటి యంత్రాంగం లేదు. అలాగే ఇప్పుడు ఆయన వచ్చి చెక్కులు ఇచ్చారా, చెక్కులు విషయాన్ని పరిశీలిస్తాము, అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారండి. ఎఫెక్టివ్గా ఉండే అవకాశాలు చాలా తక్కువ అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ వ్యవహారంలో బీజేపీ వామపక్షాలు కంప్లైంట్ చేశాయట, ఇదంతా ఓట్లు కొనటమే, ఇదంతా చంద్రబాబు గారి ఎత్తుగడని. చంద్రబాబు గారి ఎత్తుగడ సక్సెస్ అవుద్దా? ఎలక్షన్ కమిషన్ ఎదుర్కోగలుగుతుందా, ఆపగలుగుతుందా? ఇది నాకు గాంధీ గారు బ్రిటిష్ ప్రభుత్వం మీరు సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక మేము మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్తే ఆయన ఒక మాట అన్నారండి, క్లాసిక్ ఎగ్జాంపుల్. దివాళా తీసే బ్యాంకు మీద పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తున్నట్టుగా ఉంది. మీరు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మీరు ఉంటారో ఉండరో తెలియదు, అసలు మీరు పరిపాలన ఉంటుందో ఉండదో తెలియదు, మీరు మాకు ఎప్పుడు వాగ్దానం చేయటం ఏంటి అని అడిగారు. చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారో రాదో తెలియదు, ఆయన కానీ పోస్ట్ డేటెడ్ చెక్ వేసి ప్రజలను మభ్యపరచడానికి, ముఖ్యంగా మహిళలను మభ్యపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అనైతికము. ఇల్లీగలా అవునా కాదనేది ఎన్నికల సంఘం తీర్చాలి. ఖచ్చితంగా అనైతిక చర్య. ఇలాంటి చర్యలు ఎన్నో చేస్తున్నారండి రాజకీయ పార్టీలు. మనకి డెమోక్రటిక్ స్పిరిట్ లేకపోవడం వల్ల మనం దీన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నామండి. అలాగే ఒక పవర్ఫుల్ పౌర సమాజం లేదు. మనకి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అసలే లేదు, తెలంగాణలో కూడా ఉన్నది కానీ ఇన్ఎఫెక్టివ్గా ఉంది. రాజకీయ నాయకులు ఎంత స్మార్ట్ అయిపోయారంటే మీడియాను ఇతర వాటిని కంట్రోల్ చేసి పౌర సమాజాన్ని అణగదొక్కుతున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా చేస్తున్నారు. ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేది ప్రూవ్ చేస్తున్నారు. దీనికి ఆదిగురువు మన చంద్రబాబు నాయుడేనండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన కాడి నుంచి ఈయన ప్రతి ఎన్నికల్లోనూ రకరకాల రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు చేస్తూ ఎలక్షన్ ప్రాసెస్ని మోస్ట్ కరప్ట్గా తీస్తున్న వాళ్ళు ఈయన ముఖ్యం చెప్పాలి. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడే ఎక్కువ డబ్బు దొరుకుతుంది, ఇక్కడే ఎక్కువ డబ్బు పంచుతున్నారు, ఇక్కడే ఎక్కువ మద్యం పంచుతున్నారు. ఇక్కడ ఎన్నికల వాతావరణాన్ని ఎంత విషపూరితం చేయాలో అంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ వచ్చే 2019 ఎన్నికలు ఆయనకి చావో రేవో సమస్య కాబట్టి, ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి, ఈయన కేసుల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే కూడా ఈయన ఎన్నికల్లో విజయం సాధించాలి ఖచ్చితంగా. లేకపోతే నేను సైన్యం లేని సేనాధ్యక్షుడిగా మారిపోతానన్న విషయం బాగా తెలుసు ఆయనకి. అందువల్ల సర్వశక్తులు ఒడ్డుతాడు, అన్ని అనైతిక కార్యకలాపాలు చేస్తాడు. ఈ ఎన్నికల సంఘం మరి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందన్నది నాకైతే సందేహమే. ఉంటే మంచిది. ఫైనల్గా చెప్పండి, అపోజిషన్ లీడర్స్ అందరినీ కలుపు రావడంలో ఆయన ఉద్దేశం, ఆయన అంటే అపోజిషన్ లీడర్స్ మేజర్గా అంటే అఫ్కోర్స్ బీఎస్పీ వామపక్షాలు వెళ్ళలేదనుకోండి, ఆయన ధైర్యం కోసం ఇప్పుడు మీరు కేసులు అంటున్నారు. ఇప్పుడు అటువంటి వాటికి రాహుల్ గాంధీ గారు అండగా ఉంటారా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను 2009 ఎన్నికల ముందు ఆయన ఈ విషయం చెప్పాడు, నేను ఒక్కనే పోటీ చేస్తానన్నాడు. ఆయన అందరినీ మహాకూటమి ఏర్పాటు చేస్తుండే ఆయన ఏం చెప్పాడంటే, భయస్థుడు ఏం చేస్తాడంటే తన చుట్టూరు అందరిని బుడకబెట్టి రక్షణ కల్పించుకోవడానికి చూస్తాడు. ఎందుకు ఇంత అద్భుతంగానే నేను చేశాను, అభివృద్ధి సాధించాను, జీడిపి ఎప్పటికంటే స్టేట్ ఎస్డిపి ఎంత బ్రహ్మాండంగా వృద్ధి చెందిందని చెప్పే మనిషి ఎందుకని వాటితోటి వీళ్ళతోటి కలవాలని ఎందుకు అనుకుంటున్నాడంటే, ఆబ్వియస్లీ ఈజ్ అఫ్రైడ్. భవిష్యత్తులో గురించి ఎన్నికల ఫలితాల గురించి భయపడుతున్నాడు. ఎన్నికల సర్వేలు కూడా ఆయనకి ఇంకా భయాన్ని పెంచుతున్నాయి. గ్రౌండ్ రియాలిటీ కూడా వాటి ఏంటి పవర్ఫుల్ పార్టీ యంత్రాంగం ఉంది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. అందువల్ల అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇది కేంద్రానికి రాష్ట్రానికి తగువుగా చూపించి ఆంధ్ర ప్రైడ్ లేకపోతే అస్మితానండి, ఆత్మగౌరవానండి ఇలాంటి నినాదాన్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేనే ఆంధ్రప్రదేశ్, నేనే తెలుగు ఆత్మగౌరవం అని చెప్పుకోవడానికి అలా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే హైదరాబాద్లోనూ
అమరావతిలో ఆయన చేసే దీనికి ఎక్కువ ప్రచారం రావట్లేదు. కాబట్టి ఢిల్లీలో చేసి ఒక ప్రచారం చేశాడు తప్ప దానివల్ల వచ్చేది లేదు. ఇంతకుముందు పార్లమెంటులోనే ఈ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మేము అందరం అనుకూలమని చెప్పున్నాం. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముందండి? ఏదో నేను కూడగట్టాను, బలపరిచాను. అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు కూడా వీళ్ళందరూ బలపరిచారు, మీకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, మేమందరం సింపథెటిక్గా ఉన్నామని. ఈ చంద్రబాబు గారు చేసే ఏం జరుగుతుందో చెప్పండి. చంద్రబాబు ఎత్తుగడలు, ఎలక్షన్ కమిషన్ స్పందన, వీటి మీద మీ కామెంట్ ఏంటి రమణ గారు? అంటే ఎన్టీ రామారావు గారు బతికి ఉండింటే అబద్ధాన్ని చక్కగా చెప్పే చంద్రుడని ఒక సినిమా తీసిండేవాడండి. చంద్రబాబు పైన ఎన్టీ రామారావు గారు బతికి ఉండింటే అబద్ధాలను అందంగా చెప్పేటువంటి చంద్రుడని ఒక సినిమా తీసిండేవాడు ఆయన. గ్యారెంటీ ఎక్కడ చెప్తున్నాడు, అసహ్యంగా చెప్తున్నాడు అబద్ధాలను బాగుంది. జనరల్గా ఒక ప్రభుత్వము ఎన్నికలకు పోయే ముందు నేను ఈ 5 సంవత్సరాల్లో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాము, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేసినాము, నేను పెట్టినటువంటి 5 సంతకాలు, మొదటి సంతకాలు 100% అమలు చేసినాను అని జనం లేకపోతారు జనరల్గా. ఓకే, ఈయనేమి ఇప్పుడు నేను ఎన్నికల కమిషన్ కూడా ఒక ఫిర్యాదు చేయదలుచుకున్నా. ఎన్నికలప్పుడు అనధికారికంగా పంచేటువంటి సొమ్ముని ఎన్నికలకు ముందే అధికారికంగా ప్రజలకు చేర్చేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి. సాధికారిక మిత్రులని చెప్పి కొన్ని వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి, కొన్ని వేల మందికి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు నెలవారీ జీతాలకు పెట్టుకున్నాడు. కొంతమంది జర్నలిస్టులను కూడా ₹1000 జీతాలు ఇచ్చి తన మనుషులుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు డాక్రా గ్రూప్ మహిళలకి 4.5 సంవత్సరాల తర్వాత పోస్టెడ్ చెక్కులన్నీ కూడా చెల్లని చెక్కులన్నీ ఇచ్చి వాళ్ళ మోసం మరోసారి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేమంటున్నాం, మాది అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయా? వ్యవసాయ కూలీలు వలసలు ఆగినాయా? కరువు పోయిందా? ఈ 5 సంవత్సరాలు నీ కాలంలో కరువు వచ్చింది కదా, ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇచ్చినావు? ఇన్సూరెన్స్, రైతులు కట్టినటువంటి ఇన్సూరెన్సే నువ్వు ఇవ్వకుండా మోసం చేసినావు. ఇన్ని నువ్వు అనర్థాలు చేసి ఈరోజు హోదా కావాలని చెప్పి మేము పోరాటం చేస్తే నాపైన 3 కేసులు పెట్టినావు నువ్వు. ఇప్పుడు కోర్టు తిరుగుతాడా నేను కూడా. ఈరోజు మళ్ళా పోయి ఢిల్లీలో పోరాటం చేస్తావా? ఓకే, ఏమన్నా మీకేమన్నా మానవత్వం ఉందా? విలువలున్నాయా? ఈరోజు నరేంద్ర మోడీని రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటి కూడా నాశనం చేసినానని చెప్తాను చంద్రబాబు నాయుడు. ఇక్కడ నువ్వు ఈ ఒక్క వ్యవస్థలను బతకనిచ్చినావా అని చెప్పి అడుగుతున్నా. మీ ప్రభాకరు, మీ ఎమ్మెల్యే ఎవరిని కొట్టండి? రెవెన్యూ వాళ్ళు కొట్టినాడు, పోలీసు వాళ్ళు కొట్టినాడు, అంగన్వాడీ వర్కర్లు కొట్టినాడు. అందరినీ కొడతా ఉంటే నీ చట్టం ఏమైంది? ఇక్కడ ఒకే ఒక వ్యవస్థ బతికింది, అది పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను బతికించి నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు. ఓకే, చింతమనేని ప్రభాకర్ గారు చేసినటువంటి నిర్వాహకం ఈ రాష్ట్రంలో. నువ్వు డాష్ బోర్డు పెట్టుకున్నావే, మీ చింతమనేని ప్రభాకర్ గారు ఎంతమందిని కొట్టిండేది నీ డాష్ బోర్డులో కనపడదా? మీకేమైనా విలువలు ఉన్నాయా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంటా ఉంటే వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఏమైనాయి? ఏ విధంగా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థల గురించి మాట్లాడగలుగుతాడు? ఈ రాష్ట్రంలో ఒక క్షణం కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు. దేశాన్ని నీవు కూడా రమణ గారు మీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వ్యవస్థలు నాశనం చేసినాడో ఈ రాష్ట్రంలో
ఏమండి పార్టీలు కాదండి మాకు ముఖ్యము, మాకు బతుకు ముఖ్యము. అనంతపురం జిల్లా నాశనం అయిపోతుంది. మేము బతికినా ఒకటే బతికినా ఒకటే. ఇక్కడ మేము బతికితేనే కదా తర్వాత రాజకీయ పార్టీలు. ప్రజలు బతికితే రాజకీయ పార్టీలు అండి. ప్రజలు చచ్చిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు అవసరం లేదు. అందుకోసం మేము ప్రజలు బతికించుకోవడం కోసం ఉన్నాం మేము. కాబట్టి ప్రజలు ఈ రోజు బతికించడానికి మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు కియా పరిశ్రమ పెడతానంటివి. కియా పరిశ్రమలో భూములు కోల్పోయినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కార్పొరేట్ వ్యవస్థలకి, కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేసినావు. మా అనంతపురం జిల్లాలో భూములు కోల్పోయినటువంటి ఒకరికి ఉద్యోగం ఇచ్చినావా నువ్వు? ఏమని చెప్పుకొని రేపు ఎలక్షన్లకు వస్తున్నావు నువ్వు? ఎన్నికల ముందు తాయిలాలు ఇస్తే నమ్మేసి ఓట్లేసేటానికి అంత అమాయకంగా అనంతపురం జిల్లా ప్రజలు లేరు, రాష్ట్ర ప్రజలు లేరు. ఇంటికి పంపిస్తారని చెప్పి రమణ గారు చాలా ఘాటుగా మాట్లాడారు. ఒకవైపు ఏమో మీరు మాట్లాడింది చాలా బాగుంది, కానీ ఒక్క నిమిషం రమణ గారు. పార్టీగా మేము చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించాలా, నరేంద్ర మోడీని ఇంటికి పంపించాలా? ఓకే, పంపించరు కానీ బాగానే ఉంది. కానీ రాహుల్ గాంధీ గారు వెళ్ళి అక్కడ పక్కన కూర్చుంటున్నాడే, మీ అందరికి ఇబ్బంది కలిగిస్తున్నాడే. రైట్, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, కానీ మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడు చిన్న విరామం తర్వాత మిగతా వారు కూడా మాట్లాడతారు. రమణ గారు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికి కూడా, రాహుల్ గాంధీ వెళ్ళి చంద్రబాబు పక్కన కూర్చున్నప్పటికి కూడా రమణ గారు లాంటి వారు ధైర్యంగా చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఒక రకంగా మెచ్చుకోవాలి. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు అలా చేయలేకపోతున్నారు అనేది కూడా వారు కూడా మాట్లాడతారని చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత. ఫోర్త్ ఎస్టేట్కి తిరిగి స్వాగతం. ఇక చెప్పండి, ఎన్నికల వ్యూహాలు, చంద్రబాబు గారి ఎన్నికల ఎత్తుగడలు, ఎలక్షన్ కమిషన్ స్పందన, ఈ రెండు మ్యాచ్ అవుతాయా? ఎట్లా ఎదుర్కోగలుగుతారు? సార్, గత ఎలక్షన్లో కేవలం 5 లక్షల మెజారిటీతో బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. 3 పార్టీలు కూటమిగా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఓట్ల మాత్రమే తేడాతో బయటపడ్డాడు. అది ఒకవైపు మోడీ గారి హవా నడుస్తున్నప్పుడు, జనసేన మద్దతుతో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో సామాజిక సమీకరణాలు అనుకూలంగా రావడంతో బయటపడ్డాడు. కానీ ఎప్పుడైతే జగన్ గారి పాదయాత్ర ప్రజల్లో ప్రతి గుండె చప్పుడు వింటూ పేద ప్రజలతో మమేకమై, ఇంత సుదీర్ఘ పాదయాత్ర సక్సెస్ఫుల్గా కాదు, ఒక జనసంద్రం లాగా ఈరోజు మనం చూస్తున్నాం. ఒకవైపున జగన్ గారు సభ పెడితే ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పోగేసుకొచ్చినా తోలుకొచ్చినా ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పే పరిస్థితి నడుస్తూ ఉంది. ఇక్కడ మొన్నటికి మొన్న మా సొంత జిల్లా నెల్లూరు సంగతి తీసుకుంటే చాలా ఆర్భాటంగా సమీకరణ చేశారు. సమీకరణ చేసిన తర్వాత సీఎం గారు స్పీచ్ మొదలుపెట్టాక 20 నిమిషాలకి మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయినాక ఇంకో 35 నిమిషాలు మాట్లాడారు ఆయన ఖాళీ కుర్చీలకి. అంటే కెమెరాని, తన అనుకూలమైన మీడియాని స్టేజ్ వైపు మాత్రమే పెట్టారు. ఎవరో ఒక జర్నలిస్టో లేకపోతే మొబైల్లో షూట్ చేసిన వాళ్ళు ఆ ఖాళీ కుర్చీలన్నింటినీ, ఆ స్పీచ్ని అలాగే లైవ్లో పెట్టి సోషల్ మీడియాలో వదిలేరు. ఈరోజు సోషల్ మీడియాకు కూడా ధన్యవాదాలు చెప్పాలి మనం. ఇన్ని ఛానల్స్ని ఎదుర్కొంటూ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, అక్రమాలని ఎప్పటికప్పుడు కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రతిపక్ష నాయకులందరినీ ఆయన తీసుకురావటం, అక్కడ తనకు అనుకూలంగా పెట్టుకోవటం. చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం దాంట్లో అసలు ఏమీ లేదు సార్. ఎందుకంటే ఎవరైతే సోకాల్ పెద్ద మనుషులు అక్కడికి సీనియర్ సిటిజన్లు అందరూ వచ్చారో వాళ్ళందరూ కూడా యూపీఏ రూపంలో రాహుల్ గాంధీ గారితో అడపా కలుస్తున్నోళ్లే. దాంట్లో కూడా నిన్న మమతా బెనర్జీ గారు రాలేదు, మాయావతి గారు రాలేదు, అఖిలేష్ యాదవ్ గారు రాలేదు, సిపిఎం రాలేదు. నాయకులు రావడం ఇంపార్టెన్స్, ఒక రిప్రజెంటేటివ్ పంపించడం ఊరికే మర్యాద కోసం పంపించారు అంతేగాని ఏదో మా పార్టీ దగ్గరికి ఇన్నిసార్లు కలకట్టా వచ్చిపోయాడు కదా మొన్న, నేను నిమ్మరసం ఇచ్చేని ఒక రిప్రజెంటేటివ్ డెరెక్ ఓబ్రియన్ పంపించారు. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నది, ఇప్పుడు మీరు అడిగారు రాహుల్ గాంధీ గారు వచ్చేసారంటే, రాహుల్ గాంధీ గారు రావాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీగా ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిధుల కోసం, చంద్రబాబు నాయుడు దగ్గర వనరుల కోసం, లేకపోతే వీటి కోసం అన్నిటికీ కాంప్రమైజ్ పార్టీగా తయారైంది. కాంప్రమైజ్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. అంటే విలువలతో కాంప్రమైజ్, చంద్రబాబు నాయుడు గారు అవినీతితో కాంప్రమైజ్, చంద్రబాబు నాయుడు గారు మా భావజాలం ఎందుకుందంటే, రమణ గారు మేము కలిసి భుజం కలిపి పనిచేసిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీలో, కొంత ధైర్యంతో పాటు నిజం చెప్పే సామర్థ్యం ఉన్నవాళ్ళం. ఎందుకంటే నేను అనంతపూర్కి 2.5 సంవత్సరం ఇన్ఛార్జ్గా ఉంటే అనంతపూర్లో చాలా యాక్టివ్ కార్యకర్త, చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన. కేవీ రమణ గారి భావజాలం నిజంగా నిజాయితీగా ఉంటుంది కాబట్టి ఆయనకి తెలుసు విషయం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మీద
ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇబ్బంది అవుదా పార్టీలో? పార్టీలో ఇబ్బంది అయితే పార్టీలు ఎవరికి సార్ ముఖ్యం? ఈ రోజు నేను ఆ పార్టీని వదిలినందుకు నన్ను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆ భావజాలంతో కలిసి పనిచేయడం ఎలా సార్ సాధ్యం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు కలిసిపోయారండి. కింద వాళ్ళిద్దరి కోసం కొన్ని సంవత్సరాలుగా విభేదిస్తూ, దాదాపు 35 సంవత్సరాలుగా విభేదిస్తూ కొట్లాడుకుంటూ ఒకరి భావజాలంతో ఒకరు కలవకుండా గత 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతిని ఛార్జీ షీట్ల రూపంలో వేయడంతో పాటు అన్ని రకాలుగా, మరీ పర్టికులర్గా అనంతపురం రైతులు కరువు బాధితులుగా ఉంటే వాళ్ళకి రెయిన్ గన్స్ పేరుతో 425 కోట్లు తినేసి వారం రోజుల్లో కరువును జయించని చెప్పి ఏదైతే అనంతపూర్లో రైతులను మోసం చేస్తే మేమంతా రమణ గారు, రఘువీరారెడ్డి గారు, మేమంతా పొలాల్లోకి వెళ్ళి రైతులను ఓదార్చాల్సిన పరిస్థితి, పంటలు సగంలో ఎండిపోయినాయి. అవి 425 కోట్లు. ఒకే మాట, ఆ కరువు రైతుల్ని ఏమార్చిన తీరు చూడండి. 425 కోట్లు వారం రోజుల్లో ఖర్చు చేసి లెక్క రాసుకొని ఆ 425 కోట్లను తిన్న తర్వాత వానదేవుణ్ణి నమ్మద్దు, నన్ను నమ్మండి, నేను చూడండి వారం రోజుల్లోనే కరువును చేయించా అని చెప్పి మరో 37 రోజుల్లో అన్ని మండలాన్ని కరువు మండలాలుగా చేసిన ఘనత ఇదే చంద్రబాబు నాయుడు గారు. నేను రమణ గారు బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి భావజాలం లేని వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు ట్రావెల్ కావడం, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు లాంటి నాయకులు ఏదైతే ఇతను ట్రాప్ లో పడిపోయారు. ఇతను ఏదో నేషనల్ ఫిగర్ అనుకుంటున్నారు. ఇతను నేషనల్ ఫిగర్ కాదండి. ఇతను చెప్పేదంతా డెమోక్రటిక్ కంపల్షన్ అంటాడు. ఇతని పొలిటికల్ కంపల్షన్. ఆంధ్రాలో సినిమా అయిపోయింది. ఆంధ్రాలో మనం మాట్లాడితే 10 మంది పట్టుమని 15 నిమిషాలకు మించి ఉండడం లేదు, నివ్వెరపోతున్నారు. చెప్తే 4గురినో 10 మందినో సీనియర్ సిటిజన్లు వివిధ పార్టీల వాళ్ళని పిలుచుకొచ్చి చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు అని కలర్ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరూ నన్ను పొగిడితే అన్న జనం ఓటేస్తారేమో అనే ఆలోచన. ఇకపోతే గత మ్యాండేట్ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మ్యాండేట్ తీసుకున్నాయి. 60 సంవత్సరాల కాలపరిధి కోసం మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 57 నెలలు అయిపోయింది. ఇక్కడ చిట్ట చివరి సమావేశాలు అసెంబ్లీ అయిపోయినాయి. రేపటి రోజుతో పార్లమెంట్ అయిపోతుంది, చిట్ట చివరి సమావేశాలు. ఇక్కడ బీజేపీ, టీడీపీ ఏ విధమైన నినాదం ఇచ్చాయంటే బాబు మోడీ జోడీ అని ఇచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు, విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా అన్ని ఇస్తామని ఇద్దరు చెప్పారు. ఇద్దరు చెప్తే ప్రజలు నమ్మారు. జగన్ గారి కన్నా ఎక్కువ ఓట్లు ఇచ్చారు. ఈయన అనుభవజ్ఞుడు, ఆయన వచ్చేటట్టున్నాడు ప్రధాని, కానీ ఇద్దరు కలిపి ఓటేశారు. ఏం చేశారు? ఇద్దరు కలిపి మోసం చేశారు. అక్కడ బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తాన ప్రత్యేక హోదా ఇవ్వలే. 18 విభజన చట్టంలో హామీలు అమలు చేయలే. కొన్ని తూతు మంత్రంగా విద్యా సంస్థలు తప్ప రోజుకో లెక్క చెప్తారు 3 లక్షలు 5 లక్షల కోట్లని. అవన్నీ ఎవరికి కావాలి? గాలి లెక్కలు. ఇక్కడేమో కాకి లెక్కలు. నేననేది ఆయనేమో గాలి లెక్కలు చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారిని యూసీలు ఏమంటే ఈయనేమో కాకి లెక్కలు చెప్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ప్రజలు నాశనం అయిపోయారు, అంటే అన్యాయం అయిపోయారు. ఇన్ఫాక్ట్ అన్యాయం అయిపోయారు. సో బాబు మోడీ జోడీ ఈ ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఒకే సెకండ్. నేననేది ఈ బాబు మోడీ జోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచి ఏమార్చి మోసం చేసినాక అక్కడ బీజేపీ కానీ ఇక్కడ టీడీపీ కానీ అధికారంలో రావాల్సిన అవసరం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరు జోడీ మోసం చేసింది. కాబట్టి 2 పార్టీలని ఓడించాలి. ఇక్కడ నిజాయితీగా నిబద్ధతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అనే నినాదంతో ఏదైతే పోరాడుతుందో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుకోరాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే తర్వాత మీరు ప్రసంగం కాదు కదా. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ డేటెడ్ చెక్స్ అని, బోగస్ ఓట్స్ అని ఇట్లా చాలా చేస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి. ఆయన వీటిని ఎట్లా ఎదుర్కోగలదు? ఎలక్షన్ కమిషన్ సరిగా రియాక్ట్ అవ్వగలుగుతుందా లేదా? చంద్రబాబు ఎత్తుగడల ముందు మిగతా వాళ్ళు ఆగుతారా లేదా? 100% ప్రజలు ఎంత సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యవంతులు అయి ఉన్నారంటే, అసలు ఎప్పుడు తుమ్మాడు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లతో సహా చెప్పగలిగేంత పర్ఫెక్ట్గా ఉన్నారు ప్రజలు. చిన్న పిల్లోడిని అడిగిన ఎవరో ఏదో చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్లు ఎలక్షన్ కమిషన్ వచ్చి క్వశ్చన్ చేసిందంటే 2015 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తున్నామని తప్పుడు దారిలో వాళ్ళని పెడుతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్కి విషయ పరిజ్ఞానం ఉంది. మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారు. వాళ్ళు ఈ విధంగా ఏదైతే పోస్ట్ డేటెడ్ చెక్లు ఇవ్వడమో ఏ విధంగా వస్తుందంటే ప్రలోభ పెట్టడం. అంటే తిరిగి మమ్మల్ని ఎన్నుకుంటేనే మేము మీకు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎన్కాష్ అవుతాయనే విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలనే దాంతోపాటు ఇస్తున్న 2,500 రివాల్వింగ్ ఫండ్ లోకి ఇచ్చి సొంత అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పి అవి రివాల్వింగ్ ఫండ్ లో పాత బాకీ కింద జమ అవుతుంటే మంగళసూత్రాల సాక్షిగా గుళ్ళల్లో వాళ్ళ భర్తల సాక్షిగా ఓట్లకి మీకే వేస్తాం, మీ పార్టీకే వేస్తామని కొన్ని దగ్గర పసుపు కండువా వేసుకుంటేనే ఆ చెక్ ఇస్తూ ఎంత దుర్మార్గానికి ఒడికడుతున్నాడంటే, జనానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి విముక్తి, ఈ కుల పాలన నుంచి విముక్తి, ఈ దుర్మార్గమైన పాలన నుంచి విముక్తి. ఒక ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తే ఒక ముఖ్యమంత్రిగా అందరు వాడే పరిపాలించాలి. మొట్టమొదటి నుంచి 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు ఏమో తెలుగుదేశం ముఖ్యమంత్రిగా పనిచేశారు. చివరి సంవత్సరంలో ఒక కుల ముఖ్యమంత్రిగా మాత్రమే పనిచేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడం కోసం కంగణబద్దులై
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, జనం కోసం పనిచేస్తుంది, రైట్ జనం కోసం పనిచేస్తుంది. రైట్ ఓకే పొరపాటు ఆయన పబ్లిక్ మీటింగ్ అనుకుంటున్నా. అంటే టైం తక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ గా మొత్తం చెప్పడం. ప్రసంగం చేశాడు ఆయన, కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఆయన బాగానే చేశాడు కానీ ప్రసంగం అంటే ఎక్కువ పాయింట్లు ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అంటే ఓన్లీ 1 పాయింట్ మీ ఆవేశం ఏంటంటే చేస్తున్న అక్రమాలు మీ ఆవేశం అర్థమైంది కానీ ఆవేశం అర్థమైంది కానీ అది ఆయన వెంకయ్య నాయుడు జిల్లాకు చెందిన ఎందుకు మీరు చెప్పండి. చంద్రబాబు ఎత్తుగడలు మీరు కంప్లైంట్ చేశారంట కదా, అవును, ఏది పోస్ట్ డేటెడ్ చెక్స్ మీద, వాటి మీద ఏమవుతుంది? మీరు చంద్రబాబు గారు అక్కడ మొత్తం రాహుల్ గాంధీ అందరిని అండగా పెట్టుకున్నాడు కదా, మీరేం చేయగలుగుతారు? చంద్రబాబు అక్కడ ఢిల్లీలో చేసిన ఇది ఒక మంచి డ్రామా, అది పెద్ద ఫెయిల్యూర్ డ్రామా, మంచి నాటకం. ఒక నాటకానికి తెరదీశాడు, నాటకం ఫెయిల్ అయింది. ఎందుకంటే వచ్చింది ఎవరో ములాయం సింగ్, కొడుకు చేత అవమానించబడి ఆల్మోస్ట్ రిటైర్లో ఉన్న ములాయం సింగ్, ఫరూక్ అబ్దుల్లా, ఆయనకి ఓన్లీ ఆల్మోస్ట్ రిటైర్ లైఫ్. మిగతా వచ్చిన వాళ్ళు ఎవరయ్యా? దిగ్విజయ్ సింగ్, మన్మోహన్ సింగ్, ఎవరు ఒక మమత, ఒక మాయావతి, ఒక లేకపోతే ఒక నితి ఇది సరే ఒరిస్సా చీఫ్ మినిస్టర్ కానీ, స్టాలిన్ కానీ, ఏది ఒక పెద్ద తరగా వృద్ధాశ్రమానికి ఈయన కూడా రేపు వెళ్ళబోయేది అదే. ఈయన ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అలాగో తెలంగాణలో పోయింది, కాలు పెట్టడానికి లేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా పోతే ఎక్కడ ఉండాలో తెలియట్లా, ఎక్కడ ఉండాల్సి వస్తుందో ఆ వస్తువులో అతను ఉన్నాడు. ఆ సమస్య అది చేసిందంతా ఇప్పుడు 2013లో ఇదే స్పెషల్ స్టేటస్ కోసం బీహార్ నితీష్ కుమార్ చేశాడు. 25,000, ఈయన ఆఫ్టర్ 2,500 3,000 25,000 మంది జనాభాతో చేశాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సంవత్సరం 2013 అదే సంవత్సరం మళ్ళీ జూన్లో పట్నాయక్ చేశాడు. నవీన్ పట్నాయక్ మళ్ళీ తను 35,000 మంది జనాభాతో చేశాడు ఇదే స్పెషల్ స్టేటస్ కోసం. ఇవ్వలేదు ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇవ్వడానికి కుదరదు అని ఇది తెలుసు. ఇవాళ స్పెషల్ మన్మోహన్ సింగ్ గారు ఎట్లా అనౌన్స్ చేశాడు? మరి అదే ఆయన అనౌన్స్ ఎట్లా కాదు, వెంకయ్య నాయుడు గారు మీరంతా ఎట్లా అక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. మేము చెప్పి దాన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేయమన్నాం. కాన్స్టిట్యూషనలైజ్ చేస్తే అది రాలా, అది దీంట్లోకి రాదు. కాన్స్టిట్యూషన్ చేయలే, కాంగ్రెస్ వాళ్ళు చేయలే. అప్పుడు కాంగ్రెస్ టైం లేదన్నారు. మేము కాన్స్టిట్యూషనలైజ్ చేస్తుంటే ఈ 13, 14 రిపోర్టులకు సంబంధం లేదు, దాని పాటికి జరిగేది. అది కాన్స్టిట్యూషన్ చేయనప్పుడు ఏమవుద్ది, అది ఓన్లీ మాటే, అనౌన్స్మెంటే కానీ ఇట్ ఇస్ నాట్ లీగల్. అందువల్ల చేయలేకపోయాం. ఇప్పుడు ఇక్కడ ఈయన చేసే రాహుల్ గాంధీ ఇవాళ కూడా అబద్ధాలకు పుట్టీల కింద తయారైపోయాడు రాహుల్ గాంధీ. ఆయన పాపం రమణ గారు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికి 13 అబద్ధాలు ఆడాడు. ఇవాళ పొద్దున్నే ప్రెస్ మీట్ ఒక అబద్ధం ఆడాడు, ఏది రాఫెల్ దేని మీద. సాయంకాలానికి మొత్తం వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ఇది ఎయిర్ బస్సు సివిల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన దీనికి మాట్లాడింది, అది మేక్ ఇన్ ఇండియా తరపున మాట, దానికి రాఫెల్కి సంబంధం లేదు, అది తీసుకొచ్చి రాఫెల్ ఓపెన్. ఇలాంటి డొల్ల మనుషులు వీళ్ళిద్దరు దొందు ఒకటే అని ఈ చంద్రబాబు ఎంతటి అబద్ధాలను ఆరబోతో వాడు జన్మతః అబద్ధాలు అడ్రస్ తీసి జన్మతః అబద్ధాల కోరు రాహుల్ గాంధీ. పుట్టుక తన జాతకం అబద్ధాలు పుట్టుక అదే ఖచ్చితంగా. ఇప్పటికి ఎన్ని అబద్ధాలండి ఏమండి, ఏం తప్పు వాడు అని కాదు. రాహుల్ అనేవాడు రాహుల్ ఎందుకంటే ఒక పిఎంను పట్టుకుని ఇవాళ అంటాడు స్పై అట, మధ్య మిడిల్ మ్యాన్ అంట, మన చోర్ అంటాడు. ఆడిని వాడిని అంటాడు. నాకన్నా చిన్నోడు వాడిని నా పిఎం అండి, నా దేశ ప్రధాని. నా దేశ ప్రధాని మీరు తప్పు చేయకూడదు కాదు, నా దేశ ప్రధాని చోర్ అంటే ఆయన గారు అనాలా ఆ వ్యక్తిని. నా దేశ ప్రధాని బీజేపీ ప్రధాని కాదు, ఈ దేశానికి 135 కోట్ల ప్రధాని. ఆ ప్రధాని పట్టుకుని చోర్ అంటాడు, స్పై అంటాడు, మిడిల్ మ్యాన్ అంటాడు. ఈ మనిషికి ఒక సంస్కారం ఉందా? సంస్కారం సభ్యత ఉందా? చంద్రబాబు ఎందుకంటే సభ్యత సంస్కారం ఎందుకు మాట్లాడే ఈ రాహుల్ గాంధీకి ఎలా సభ్యత సంస్కారం లేదో చంద్రబాబు కూడా సభ్యత సంస్కారం లేదు. మినిమం కర్టసీ ఎన్ని ఉన్నా సరే. ఆ రోజు ఇందిరాగాంధీని ఎదిరించి పోరాడిన రామారావు ఇందిరాగాంధీ తర్వాత వస్తే
ఈయన వెళ్ళి రిసీవ్ చేసుకుని మర్యాద కనీసం మర్యాద లేదు. ఈ సభ్యత తెలుగువాడి సభ్యత సంస్కారాన్ని కించపరిచి తెలుగువాడు అంటే ఒక సభ్యత సంస్కారం అతిథి దేవోభవ అనే సంస్కారం మనది. ఇక్కడికి వచ్చిన ఒక ప్రధానమంత్రిని మినిమం కర్టసీ లేకుండా నీ సంస్కారాన్ని తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాల్ని సంస్కారాన్ని మట్టి కలిపినాడు ఈ చంద్రబాబు. అలాగే అక్కడ సంస్కారహీనంగా మాట్లాడుతున్నవాడు రాహుల్. ఈ దొందు ఈ విచిత్ర కలయిక కాదు, ఇది ఒక కంపు కలయిక, ఒక నీచమైన కలయిక. ఈ కలయిక ఈ దేశానికి ఈ 2019 తోటి అక్కడ రాహుల్ గాంధీ మళ్ళీ రాజకీయ అనేది లేకుండా పులి స్టాప్ పడుతుంది. ఈ చంద్రబాబు అనేవాడు చంద్రబాబు అనేవాడు ఈ తెలుగు ప్రజలకు పట్టిన శని దరిద్రం 2019 తోటి పోతుంది. చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు చిట్టిబాబు గారు. రమణ గారు చెప్పండి, పల్లెపరి మీరేమో చంద్రబాబు గారిని తిడితే ఈయన చంద్రబాబు గారిని రాహుల్ గాంధీ గారిని ఇద్దరిని కలిపి తిడుతున్నాడు. ఈయన మీరేం సమాధానం చెప్తారు? సార్ ఒకటేమిటంటే ఇప్పుడు త్రిపురనేని గారిని చూసి చెప్పచ్చు వాళ్ళ సంస్కృతి ఒకటి. రెండవది వాళ్ళ చంద్రబాబు నాయుడు సంస్కృతి బీజేపీ సంస్కృతి రెండో ఒకటి. అందుకే వాళ్ళు 4.5 సంవత్సరాలు కలిసి కాపురం చేసినారు. ఈ పాయింట్ బాగుంది, ఇది అర్థం చేసుకోవాలి ఆయన. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశ ప్రధానిని చోర్ అంటాము, స్పై అంటాము, మిడిల్ మ్యాన్ అంటాము. సబబేనా సంస్కృతేనా? అదేనా మీ కాంగ్రెస్ సంస్కృతి? సమర్థిస్తున్నారా మీరు? రైట్ రమణ గారు. ఇప్పుడు డెమోక్రసీ ఇప్పుడు మీరు కూడా మాట్లాడతారు కదా, ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా, మీకేం సంస్కృతి ఉన్నట్లు? మీకు సంస్కరణ ఏముంది? నేను వాడిని దొంగ అనలేదే, వాడు అన్నాను. రాహుల్ గాంధీ దొంగ అని వాడిని అనలేదే, వాడు ఎదవాని వాడిని అనలేదే, వాడు సిగ్గులేనాడు అనలేదే, వాడు పిచ్చినా కొడుకు అనలేదే. నేను వాడు అన్నాను అంతే, వాడు వేరే మాట్లాడాల. అది కూడా అనకూడదు, వాడు అన్నానంటే వాడు చిట్టిబాబు గారు అనకూడదు. చిన్నోడే రాజకీయ ప్రవేశంలో చిన్నోడే, నా వయసులో మా అనంతపురం జిల్లాలో అట్లా కాదండి శ్రీనివాస్ గారు, అనంతపురం జిల్లాలో సీనియర్ పాలిటీషియన్ దివాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి వాడు వీడు అనేవాడు. మేము సమర్థించలేదు. దివాకర్ రెడ్డి గారు సీనియర్ పాలిటీషియన్, జగన్మోహన్ రెడ్డిని వాడు వీడంటే కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఖండించినాం. రాహుల్ గాంధీ ఇప్పుడే క్షమాపణ చెప్తా వాడు అన్నందుకు. మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి పోదాం. ఫస్ట్ మీ భాషని మీరు మార్చుకోండి మొట్టమొదటి. ఎందుకంటే మాధ్యమాల ముందుకు వచ్చినప్పుడు ఏం భాష మాట్లాడాలనేది ఫస్ట్ మనకు విజ్ఞత ఉండాలి. అవునండి, మాధ్యమాల్లోనే మాట్లాడాడు సార్ రాహుల్. ఆ భాష అవసరం లేదు. రాహుల్ మాట్లాడింది మాధ్యమంలోనే, టీవీ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు సార్. రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఒక నిమిషం రమణ గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు నేనేమంటున్నానంటే మోడీ గారిని మోడీ గారు మోడీ గారు నన్ను అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఆయనకైనా వస్తుంది. మీరు మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడలేదే. నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు ఏ సందర్భంలో మాట్లాడినాడు? డెమోక్రసీలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దొంగతనం చేసామని దొంగనే అంటారు, ఇంకేమంటారు? అయితే నేను అబద్ధాలు ఆడుతున్న రాహుల్ గాంధీ అబద్ధాల కోరు అంటాను తప్ప, అబద్ధాల కోరు జేఏసీ వేయండి. ఇప్పుడు అబద్ధాల కోరిని సారు అనం కదండి. మీరు అంటున్న లాజిక్ లో గోపి గారు, రమణ గారు మీరంటున్న లాజిక్ లో అబద్ధాల కోరిని అబద్ధాల కోరు గారు అనరు, అబద్ధాల కోరు వాడు అంటారు. అబద్ధాల కోరు నిరంతరం అబద్ధాలు ఆడేవాడిని సారు గారు అన్నారు, అబద్ధాల కోరు అంటారు. మరి మీరు అన్న లాజిక్ అయితే మీ లాజిక్ ప్రకారం వాడే అనాలి. మరి రాహుల్ గాంధీ మోడీజీ అని పిలుస్తాడు, మోడీ గారు రాహుల్ ని రాహుల్ జీ అని పిలుస్తాడు. చోరు సార్, మాట వెళ్తే చోరు అంటాము, మాట కూడా కొన్ని టాక్టికల్ గా మాట్లాడాడు. మీకు తెలుగు వచ్చిన గారు మోడీ గారు డైరెక్ట్ గా పేరుని అనడం తేడా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా
హలో చెప్పండి వినండి సార్, దేశంలో బీజేపీ హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా బీజేపీ హిందూ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఎవరిని వచ్చినా కలుపుకొని పోవాలనేటువంటి ఒకటి తప్ప చంద్రబాబు నాయుడు అందంగా ఉన్నాడని మీరు కాంగ్రెస్ వాళ్ళు రోహింగ్యాలతో స్నేహం చేసేవాళ్ళు, మీరు రోహింగ్యాలతో వాళ్ళ మీద సింపతి ఇచ్చేవాళ్ళు, మీరు హురియత్ కాంగ్రెస్ తోటి టీ బిర్యానీలు తాగేవాళ్ళు, మీరు పిఎఫ్ఐ తోటి స్నేహం చేసేవాళ్ళు, మీరు దేశద్రోహులతో స్నేహం చేస్తున్నారు, మీరు దేశ ద్రోహులతో స్నేహాలు కలుపుతూ దేశద్రోహులతో పనిచేస్తున్నారు. మీరు ఈ దేశంలో మీ బచావో అనేది కరెక్ట్ మాట, ఎందుకంటే మీకు రోహింగ్యాలు ముఖ్యం, ఈ దేశంలో కన్నా రోహింగ్యాలు ముఖ్యం, మీకు హురియత్ కాన్ఫరెన్స్ లో టీ బిర్యానీలు తాగడం ముఖ్యం, పాకిస్తాన్ మీడియా దగ్గరికి వెళ్ళి మోడీని తప్పిస్తే మన సేవ మిగులుతుందని ముఖ్యం, హిందూ పాకిస్తాన్ అంటారు, హిందూ తాలిబానిజం అంటారు, హిందూ టెర్రరిజం అంటారు, మీరు హిందువుల మీద ద్వేషం, మీరు మీ యొక్క అపీస్మెంట్ ప్రకారం హిందువులు ద్వేషిస్తూ పాకిస్తాన్ ప్రేమిస్తూ పాకిస్తాన్ ప్రేమికులుగా చైనా ప్రేమికులుగా ఈ దేశ ద్రోహులుగా మిగిలిపోతారు, మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు 2019 తర్వాత. నవాజ్ షరీఫ్ తో కాపీ దాకొచ్చింది మేము కాదు, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ లో ముస్లింలు హిందువులు అవహరిస్తూ నిరంతరం హిందువులు అవహరిస్తుంది మాట నిలిస్తే మీ దిగ్విజయం ఏం మాట్లాడతారండి? మీరు మాట్లాడతారా ఫ్యాసిజం గురించి? మీరు మాట్లాడతారా? మీకు దేశం కన్నా మతాల్లో చిచ్చులు పెట్టడం, ఫ్యాసిజం అనే మాట కర్ణాటకలో లింగాయతులు పెడతారు. మీరు దేశాన్ని చర్చించేదేంటి? అయినా కూడా మీరు సరే మాట్లాడుతున్నారు కాబట్టి నేనే కాదల్లా. ఇక్కడ పాయింట్ ఒక్క నిమిషం రమణ గారు ఆగండి. రమణ గారు, పోస్ట్ డేటెడ్ చెక్స్, బోగస్ ఓట్స్, పోలీస్ అధికారులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్, వీటన్నిటి వ్యూహాలని చంద్రబాబు ఎట్లా అమలు చేయబోతున్నారు? రమణ గారు ఆగండి. ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా వాటిని ఎదుర్కొంటుంది? మిగతా హలో మాట్లాడదు కానీ రమణ గారు మళ్ళీ మాట్లాడదు. ఎలక్షన్ కమిషన్ ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు శేషన్ నాటి టైంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేకపోవచ్చు కానీ బట్ స్ట్రాంగ్గానే ఉన్నారు. అంత వీక్ అంతకు ముందు ఉన్న వీక్ పరిస్థితి ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఎ స్ట్రాంగ్ నోట్ ఆఫ్ ఇట్. దే విల్ నాట్ లీవ్ ఇట్. ఊరినే చంద్రబాబు అలా ఈజీగా వదిలిపెట్టరు, దేంట్లోనూ వదిలిపెట్టరు. చంద్రబాబు దేంట్లోనూ వదిలిపెట్టే పరిస్థితి అన్నింటిలో మాకు ఎప్పుడు అర్థమైపోయిందిలే కానీ అల్లర్లు సృష్టించడం చెప్పారా? మా మతం కాదు. మీరు రంకి వేసింది మీరా? ఎవరు? చంద్రబాబు అనేవాడు సరే, చంద్రబాబు అనే వారు అని నా నోట రాలేదు. చంద్రబాబు అనే మనిషి అతను బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కొట్టారు, అర్హత కోల్పోయాడు సార్ ఆయన. మీతో విడిపోవడంతో కాదండి, ఈ రోజుకొక అబద్ధం, రోజుకొక చెప్పలేదా? అప్పుడు చెప్పలా, రోజుకొకటి పచ్చితనంగా అసలు సిగ్గు లజ్జా ఏమీ లేకుండా అంత పచ్చిగా అబద్ధాలు చెప్తారండి. ఇంతవరకు నేను స్టూడెంట్ డ్రెస్ లోంచి ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా కానీ చూస్తున్నాను. ఇంత లజ్జా సిగ్గు వదిలేసి ఇంత నీ పచ్చి అబద్ధాలు ఎదుర్కొంటారు అంత అగ్రెసివ్ వెళ్తున్నారు కదా, ఎట్లా ఎదుర్కొంటారు బీజేపీ వాళ్ళు అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఎదుర్కొనే చూస్తాడు. రాబోయే కాలంలో చంద్రబాబు అనేక ఒకే మాట, ఇప్పుడు వేరే మాట లేదు. మొదటి నుంచి నేను ప్రత్యేక హోదా అడిగాను, ఇవ్వలేదు. నేను ప్రత్యేక హోదా వద్దందు నువ్వే, సన్మానం చేసింది నువ్వే, 2016లో ఒప్పుకుంది నువ్వే, సన్మానాలు చేయించి ఎలా ఎదుర్కొంటారన్నది నా ఉద్దేశం. అయితే ఎన్నికల సంఘము, కోర్టులు దీన్ని ప్రజలే ఎదుర్కొంటారు. ప్రజలు ఎదుర్కొంటారు. ఒక దశ దాటిన తర్వాత ప్రజలే ఎదుర్కొంటారు. అంటే ఇలాంటివి చూసాం మనము. అంటే కరప్షన్ కానీ ఇలాంటిది కానీ తీవ్ర స్థాయిలో వెళ్ళినప్పుడు దానికి విరుగుడు కూడా ప్రజల్లోనే వస్తుంది. రమణ గారు మాట్లాడండి. రమణ గారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ మీద జనంలో ఎట్లా ఉంది? నమ్ముతారా జనం?
మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. పోస్టెడ్ సెక్యూరిటీకి సంబంధించి శ్రీనివాస్ గారు ఒక విషయము, నేను నిన్ననే మా అనంతపురం జిల్లాలో నల్లజెరు మండలానికి పోయినానండి. ఓకే. ఆ పోస్టెడ్ చెక్కులు ఇచ్చినారు. అక్కడ 2 గ్రూపుల్లో నేను తనిఖీ చేస్తే అక్కడ ఒక మంగమ్మ అనేదమ్మ, తర్వాత లక్ష్మీదేవి అనే 2 గ్రూపులు నేను వెరిఫై చేస్తే వాళ్ళకేమంటే ఫస్ట్ 5,000 అంట, మళ్ళీ 3,000 అంట, మళ్ళీ 2,000 వస్తాయి మీకు పడతాయని చెప్తే ఆ బ్యాంక్ అయినా ఏం చెప్తున్నాడు తెలుసా, మీ పాతప్పు కట్టండి మొదట, మీరు బకాయిలు ఉన్నాయి కదా ఆ బకాయిలు కడితే తప్ప ఈ డబ్బు ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళకి. వాళ్ళు నెత్తినోరు ముట్టుకొని ఇంటికి పోతున్నారు ఉత్త చేతులతో. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. 4.5 సంవత్సరాల్లో ఆయన ఏమీ చేయకుండా ఇప్పుడు చెవుల్లో పూలు పెడితే పెట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రత్యేక హోదా ధర్మదీక్ష అని చెప్పి ఢిల్లీలో నువ్వు చేస్తేవి, అంతకు ముందు ప్రతిపక్షాలు చేస్తే నువ్వేమంటివి, ఇదంతా సంజీవన, ఇదేం అవసరం లేదు ప్యాకేజ్ అంటివి. ఇప్పుడు బీజేపీ అయిన మాట అంటున్నాడు, అదేమన్నా చట్టంలో పెట్టినారని. ప్యాకేజీ చట్టంలో పెట్టినారా? మీరు ఎట్లా ఇస్తారు ప్యాకేజీ? అసలు మీరు ఇవ్వాల్సిన రాష్ట్రాలు ఇస్తారు. కాబట్టి వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏమైనా ఇస్తారు మీరు. కాబట్టి చిట్టిబాబు గారు, రమణ గారు ఫైనల్ గా మాట చెప్పండి. మీరు ఇంత క్రిటికల్ గా మాట్లాడుతున్నారు, రమణ గారు మీరు ఇంత క్రిటికల్ గా మాట్లాడుతున్నారు, చాలా ఆశ్చర్యం కలిగించేలాగా మాట్లాడారు, బాగానే ఉంది. కానీ రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారి పక్కన కూర్చోగానే మీ అందరి పరువు పోయింది కదా. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నానండి, మీరు ఒక రకంగా అర్థం చేసుకున్నారు మా కలయికని. మా కలయిక ఏమిటంటే శ్రీనివాస్ గారు, మా కలయిక మేము అర్థం చేసుకున్నది, ఈ దేశంలో 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టించినాడో నరేంద్ర మోడీ కూడా 5 సంవత్సరాలు అట్లా భ్రష్టు పట్టించినాడు ఈ దేశాన్ని. కాబట్టి ఆయన అక్కడికి పోవాలా, ఈయన ఇక్కడ పోవాలా, వీళ్ళిద్దరూ పోతే తప్ప దేశము రాష్ట్రము బాగుపడదు. చంద్రబాబు పోతాడు కానీ మీరెక్కడికి పోవాలో చూసుకోండి. 2019 కాంగ్రెస్ అడ్రస్ ఎత్తుకోవాలి. 2019 తర్వాత కాంగ్రెస్ ఈ దేశంలో అడ్రస్ ఎత్తుకోవాలి. కలిసి రావడానికి అడ్రస్ లేదు, మేము కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అర్థమైంది రాహుల్ గాంధీ గారు పరువు పెట్టుకోలేదేమో అని అనిపిస్తాం. రాహుల్ గాంధీ 2019 తర్వాత స్విట్జర్లాండ్ జాలీ ట్రిప్ అంతే, అక్కడే ట్రిప్. చరిత్ర ఏం చెప్తుందంటే చరిత్ర హిస్టరీ ఏం చెప్తుందంటే చెడ్డు చేసినటువంటి వానికి ప్రజలు శిక్ష వేస్తారు, మంచి చేసినటువంటి వానికి రమణ గారు ఇది సత్యం. ఇది రమణ గారు చరిత్ర చెప్పాలంటే మీ కాంగ్రెస్ చరిత్ర చాలా చెబుతారు. అసలు మీరు ఏ మతము ఏ కులము చెప్పగలరా? మీరు అనవసరమైన కాంట్రవర్సీ తప్పు. నో చిట్టిబాబు గారు, యూఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నో తప్పు అది. నో ఐ టోటల్లీ కండెమ్. నో తప్పు. కంప్లీట్లీ. ఇప్పుడు ఏదో ఎన్నికల కోసము ఫ్రంట్లు కడుతున్నారు, స్నేహితులు అవుతున్నారు. ఎన్నికలు అయ్యాక కూడా ఇలాగే ఉంటే ఫ్రంట్లు స్నేహాలు అని అనుకో అవసరం. ఇప్పుడు కూడా ఫ్రంట్ లేదు, దేశవ్యాప్తంగా మిత్రులుగా ఉండేవాళ్ళు ఎన్నికల తర్వాత కూడా మిత్రులుగా ఉంటారని కదండి. మళ్ళీ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో రకరకాల మార్పులు వస్తాయి. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ లో ఉండేవాడు బీజేపీతో కలుస్తాడా, కాంగ్రెస్ తో కలుస్తాడా? మమతా బెనర్జీ కాంగ్రెస్ తో కలుస్తుందా? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటుందా? మాయావతి ముఖ్యమంత్రి? అలా ఉండటం అది స్ట్రెంగ్త్ అండి, గ్రేట్. అది మీరు దాన్ని విమర్శించకండి. ఒక్కడే దిక్క వాడికి ఏదేమైనా చంద్రబాబు గారి ఎత్తుగడలు ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో సహా పలువురిని అడ్డం పెట్టుకోవటం, పోస్ట్ డేటెడ్ చెక్స్, అలాగే బోగస్ ఓట్స్, పోలీస్ అధికారులతోటి ఆ రాజకీయం నడపడం, వీటన్నిటిని వ్యూహాలని ఎన్నికల కమిషన్తో పాటు మిగతా రాజకీయ పక్షాలు ఎలా ఎదుర్కొంటాయో కాలమే తెలుస్తుంది. ఇది నేటి 4th ఎస్టేట్. ప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే చిట్టిబాబు గారు, రవిచంద్రారెడ్డి గారు, కేవీ రమణ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం.